స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. 75 సంవత్సరాలైనా మనకి జై హింద్ అనగానే ఒక్కసారిగా కళ్ళమ్మటి మన స్వతంత్ర భారతదేశం గుర్తుకొస్తుంది. ఒక్కసారిగా మనం భారతీయులందరం గుర్తుకొస్తాం. అక్కడ ఆటోమేటిక్‌గా మనకు ప్రేమ పుడుతుంది. ఎందుకు ఈ ప్రేమ గురించి, స్వతంత్రం గురించి 75 సంవత్సరాల స్వాతంత్రం గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఒక సినిమా చూసొచ్చాను. ఆ సినిమా పేరే 'డెవిల్'. 'డెవిల్' అనేది ఒక స్పై ఏజెంట్, బ్రిటిష్ ఏజెంట్ కథ అని చెప్పేసి మనకి స్టార్టింగ్ నుంచి చెప్తా వచ్చారు. నిజంగానే కళ్యాణ్ రామ్ నిజంగా బ్రిటిష్ ఏజెంట్‌లో 1945లో ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. సూపర్‌గా చేశాడు. 'బింబిసార' తర్వాత మధ్యలో ఒక సినిమా వచ్చినా అది వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా తెలియలేదు. కానీ ఈ సినిమా మాత్రం కళ్యాణ్ రామ్‌కి కెరియర్‌లోనే చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఇది నిలిచిపోతది. కారణం ఏంటంటే అతను ఒక రేంజ్, ఒక హీరో అనుకుంటే ఆ రేంజ్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌గాను ఖచ్చితంగా నిలిచే సినిమా ఇది అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కారణం ఆయన ఒక స్పై థ్రిల్లర్‌లో ఎంత బాగా నటించారంటే నిజంగా డెవిల్ లాగా అప్పట్లో ఉన్నారా అన్నట్టుగా ఆ కాలానికి తీసుకెళ్లారు సినిమా టీమ్ అంతా కూడా. సినిమా కథ విషయానికొస్తే 1945లో ఇంకా స్వతంత్రానికి 2 సంవత్సరాల ముందు ఒక స్పై ఏజెంటు, బ్రిటిష్ ఏజెంటు ఒక గ్రామానికి వెళ్ళాల్సి వస్తే అక్కడ జరిగిన పరిణామాలేంటి? అసలు ఇతను బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్‌గా ఉన్నాడు? లేదా ఇండియన్ ఆర్మీకి ఏమైనా సపోర్ట్‌గా ఉన్నాడా? అనేవన్నీ కూడా మనం సినిమాలో చూస్తే బాగుంటుంది. సినిమాలో కథలని ఎక్కడ రివీల్ చేయకుండా సినిమాకి థియేటర్‌కి వెళ్తే చాలా అందంగా ఎంజాయ్ చేస్తాడు ప్రేక్షకుడు. అందుకనే ఈ కథను ఎక్కడ రివీల్ చేయట్లేదు. ఈ స్పై ఎలా ఉన్నాడు? ఈ స్పైకి సంబంధించి సహకరించిన వాళ్ళందరూ ఎవరెవరు అనేది మాత్రం మాట్లాడతాను. ఈ సినిమాలో సంయుక్త మీనన్ చాలా అందంగా ఉన్నారు. ఆమె కూడా వన్ ఆఫ్ ది స్పై ఏజెంట్‌గా ఉన్నారు. అలాగే మాళవిక నాయర్ చాలా బ్యూటిఫుల్‌గా అసలకి మణిమేఖల అనే ఒక కాంగ్రెస్ లీడర్ పాత్రలో ఆమె నటించారు. చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. అజయ్, అలాగే శేఖర్, సత్య, రకరకాల మంది మనుషుల్ని కూడా ఎక్కడెక్కడ ఎవరికి పాత్ర తగ్గించకుండా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్‌లో నటించారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి మొదటి నుంచి అనేక వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. సినిమా ఎందుకు వివాదం అంటే ఆ సినిమాకి ఫస్ట్ గనుక మనం గనుక గుర్తుపెట్టుకుంటే 2022లోనే ఒక అద్భుతమైన పోస్టరు రిలీజ్ అయింది. ఒక పెద్ద టీజర్ గ్లింప్స్ రిలీజ్ అయింది కళ్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా. ఆ రోజున ఆ సినిమాకి సంబంధించిన దర్శకుడు నవీన్ మేడారం అని విప్పేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ఒక ట్రైలర్‌లో అసలు నవీన్ మేడారం పేరు ఎక్కడా లేదు. ఆ తర్వాత ఇప్పుడు సినిమా అంతా ఎండ్ అయింది చూసొచ్చినాక నిర్మాత, దర్శకుడు బై అభిషేక్ నామా అని ఉండింది. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇట్లాంటివన్నిటి మీద ఒక చర్చ అయితే జరుగుతూ ఉండింది. ట్రెండింగ్ అవుతూ ఉండింది. డెవిల్ సినిమా రిలీజ్‌కి ముందు కూడా దీనికి సంబంధించిన అనేక గొడవలు, అసలు ట్రెండ్‌లో ఏమవుతుంది, అసలు సినిమా రిలీజ్ అవుతుందా, పర్ఫెక్ట్‌గా ఏమన్నా లాస్ట్‌కి వచ్చేలాగా గొడవలు అవుతాయా అనేది అన్ని మీడియా వర్గాల్లో కూడా చర్చ జరిగింది. కానీ ఏమీ అవ్వకుండానే చక్కగా ఆ సినిమా హ్యాపీగా రిలీజ్ అయింది. ఈ రోజున అత్యద్భుతంగా ఉంది సినిమా అనే ఒక మంచి ఆదరణ లభిస్తుంది. కారణం ఏంటంటే సినిమాని స్పై థ్రిల్లర్స్ ఎప్పుడైనా సరే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడోకక్కడ బ్రేకులుగా మధ్యలో ట్విస్టులు వస్తూ ఉంటాయి. అసలు అలాంటి ట్విస్టులు ఈ సినిమాలో పుష్కలంగా ఉండడం బట్టి ఈ సినిమాకి ఇంత బాగుందనే పేరు వచ్చింది. ప్రతి దగ్గర కూడా మళ్ళీ ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ 1945లో చెప్పినప్పుడు అక్కడుండే వస్తువులను బట్టి, ఫెసిలిటీలను బట్టి అప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఎలా ఉండింది వాతావరణం అనే దాన్ని చాలా బాగా సెట్స్ రూపంలో వేసుకున్నాడు. అందుకనే ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇకపోతే కెమెరా వర్క్ సౌందర్య రాజన్ గారు ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టెక్నీషియన్ అని చెప్పాలి. ఇందులోనే చాలా బ్యూటిఫుల్‌గా అసలు ప్రతి ఒక్క డీటెయిలింగ్‌ని కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇకపోతే ఫైట్ మాస్టర్స్ వెంకట్ కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎంత తక్కువగా మాట్లాడినా సరిపోదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎంత గొప్పగా చెప్పినా సరిపోదని నా ఉద్దేశం. ఆయన ఎంత బ్యూటిఫుల్‌గా చేశారంటే, కానీ ఈ సినిమా అంతా ఫ్లో వెళ్తా ఉంది. చాలా బాగుంది అనుకున్న టైంలో ఏదో చిన్న పంటి కింద ఒక రాయి పడ్డట్టు అలాగా మధ్యలో పాటలు అడ్డం వస్తాయి. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కథలకి, ఒక థ్రిల్లర్స్‌కి మధ్యలో పాటలు వస్తే నిజంగా అనిపిస్తది. కానీ ఫస్ట్ హాఫ్ కూడా చాలా స్లోగా అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దాకా అసలు ప్రతి ఒక్క సెకండ్ కూడా ఉద్విగ్నభరితంగా ఉండింది. చాలా బాగా చేశాడు కళ్యాణ్ రామ్. 'బింబిసార' తర్వాత అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు ఈ సినిమాకి కనబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవడు? ఆ డైరెక్టర్‌లో నిజంగా ఎవడు తీశాడో తెలీదు గానీ, అది ఒక పక్క నవీన్ మేడారం తీసిన
ఒక అభిషేక్ నామా తీసిన, లేదు ఎవరు తీశారో ఏంటనేది ఆ సినిమాలో టెక్నీషియన్గా పనిచేసిన వాళ్ళకి, నటీనటులుగా పనిచేసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. ఎవరు తీసినా ఒక మంచి సినిమా తీశారు, ప్రేక్షకులకి వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ని అందించారు. డిసెంబర్ 29న రిలీజ్ అయింది. 2023 వెళ్తా వెళ్తా ఒక మంచి హిట్తోని వెళ్ళిపోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ టు కళ్యాణ్ రామ్ గారు అండ్ టీమ్. చాలా బాగా నటించారు మిగతా నటీనటులు అందరూ కూడా. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి అన్ని పాజిటివ్సేనా, నెగిటివ్స్ లేవా అంటే ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ అందరికీ నచ్చాలని లేదు. కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. చాలా కొన్ని చోట్ల అయితే గ్రాఫిక్స్ చాలా పేలవంగా ఉన్నాయి, తెలిసిపోతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే చాలా సూపర్గా ఉన్నాయి. దానికి తోడు ఇది ఆంగ్లేయులకు సంబంధించిన కథ కూడా ఉంటుందని ఒక బ్రిటిష్ ఆఫీసర్స్గా పనిచేశారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇకపోతే శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ కానీ చాలామంది క్యారెక్టర్స్ చాలా 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 బాగున్నాయి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీని డెఫినెట్గా చూడండి. ఒక బ్రిటిష్ స్పై ఏజెంట్గా కళ్యాణ్ రామ్ చాలా ఒదిగిపోయినాడని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను. టైమ్స్ ఆఫ్ తెలుగు డెవిల్ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. నేను మీ శివ మల్లాల.